వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మనం రెగ్యులర్గా ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అనేది సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి కాన్సెప్ట్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ మీద ఎంసెట్ లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ మే 19th 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఎట్ 200 కెల్విన్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ దాంట్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంసెట్ లో కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కానీ మీరు ఫస్ట్ చేయాల్సింది ఇచ్చినటువంటి ప్రాబ్లం చదవండి. చదివి దానికి రిలేటెడ్ గా ఏ డేటా ఇచ్చాడు అనేది చూసుకోండి. ఇచ్చిన డేటా ఏముంది, ఆ ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఆ ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి ఇచ్చినటువంటి డేటాకి ఏదైనా రిలేషన్ కంపల్సరీగా ఉంటుంది, ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా ఐడెంటిఫై చేసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎట్ 200 కెల్విన్ అంటే ఏంటిది? ఎట్ 200 కెల్విన్ అంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్ అనమాట. సో దిస్ ఈస్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ T ఈక్వల్ టు 200 కెల్విన్ ఇచ్చారు. అండ్ ఐడియల్ గ్యాస్ ఎక్స్, గ్యాస్ నేమ్ ఇవ్వలేదు, ఐడియల్ గ్యాస్ అన్న. సో ఐడియల్ గ్యాస్ కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి. P is the pressure, V is the volume, N is the number of moles, R is characteristic gas constant, and T is the temperature. Now, ఇక్కడ gas present in 1 liter flask. అంటే 1 liter flask. Volume is given as 1 liter. Volume is 1 liter. Has a concentration of 1 mole. 1 mole per liter. Concentration of 1 mole per liter అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ లీటర్ ఈస్ 1 అండి. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది? సో ఎన్ వాల్యూ ఈస్ 1 అండి. ఎన్ ఈస్ 1, ఎన్ ఈక్వల్ టు 1. ఎట్ ద సేమ్ టెంపరేచర్ మీన్స్ టెంపరేచర్ కాన్స్టెంట్ 0.1 mole ఆఫ్ ఎక్స్ ఈజ్ యాడెడ్ ఇన్ టు ద వెసల్. So 0.1 mole of X. Actually N is 1. Okay. దానికి 0.1 యాడ్ చేసాడు. సో 0.1 మీన్స్ 1.1. 1.1. N equal to 1.1 అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫైనల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్? సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫైనల్ ప్రెజర్. P ఈక్వల్ టు P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఈస్ 1 లీటర్. N ఈస్ 1.1 into R value is given 0.082 liters atom per mole Kelvin into temperature. R is okay. Next temperature is 200 Kelvin. So by the simplification, what we get? 200, 2 into 1.1. 2 into 1.1 means 2.2. 2.2 into 100 ఉంటుంది. 100 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 డెసిమల్స్. సో 8.2 అనమాట. సో 2.2 ఇంటూ 8.2, 2 8s ఇక్కడ 60, 2 8s 16. నెక్స్ట్ రిమైనింగ్ 8.2 కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే వి గెట్ 18.04. సో ఇట్ ఈస్ ద ఫైనల్ ప్రెజర్. ఇట్ ఈస్ ద ఆన్సర్. Okay, only the difference is for 1 mole we have add 0.1 mole. So then the number of moles is 1.19. సో 1.1 అనేది చేంజ్ అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ May 18, 2023. నెక్స్ట్ May 17, 2023. సిమిలర్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఎట్ టెంపరేచర్ T కెల్విన్. సో టెంపరేచర్ ఇచ్చాడు. ఓకే, టెంపరేచర్ ఈస్ గివెన్ యాజ్ ఏ గ్యాసియస్ మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. H2 ఉంది, ఒక గ్యాసియస్ మిక్చర్ H2 అండ్ O2 రెండు ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్
దీంట్లో ఏమన్నాడు, gaseous mixture contains 20% H2 and O2 containing 20% weight by weight of hydrogen exerts. So suppose ఒక 100 grams అనుకోండి, assumption 100 grams లో 20% హైడ్రోజన్ అన్నాడు. సో మాస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ is 20%. దట్ మీన్స్ 20 grams. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటుంది, హైడ్రోజన్ 20% ఉంటే ఆక్సిజన్ ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. సో దట్ ఈస్ 80 grams. సో ఇది మిక్చర్. exerts total pressure P equal to 2 bar. Total pressure P equal to 2 bar. Next, what is the partial pressure of O2 in bar? అంటే ఈ యొక్క gaseous mixture లో total pressure is 2 bar అయితే 2 bar. దీంట్లో ఆక్సిజన్ యొక్క ప్రెజర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఈక్వల్ మాసెస్ కాదు. ఈక్వల్ మాసెస్ అయితే ఏమవుతుంది, జనరల్ గా టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ పిఏ ప్లస్ పిబి. రెండు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ మాస్ కనుక ఉన్నట్లయితే మనం డాల్టన్స్ లా బేస్ చేసుకుని పి ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి అనేది చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, హైడ్రోజన్ ఏమో 20 grams అన్నాడు, ఆక్సిజన్ 80 grams అన్నాడు. కాబట్టి ఈ యొక్క డాల్టన్స్ లా అనేది మనకి అప్లికబుల్ కాదనమాట. సో అప్లికబుల్ కాదు కాబట్టి మీకు దాన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. హైడ్రోజన్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్. మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎంత 20, మాలిక్యులర్ వెయిట్ ఎంత 2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని, 10 moles. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ 10, n ఈక్వల్ టు 10. అలానే ఆక్సిజన్ కి నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మాస్ బై మాలిక్యులర్ వెయిట్. మాస్ ఎంత 80 grams బై నెంబర్ ఆఫ్ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్. ఆక్సిజన్ కి ఎంత 32. ఓకే, ఆక్సిజన్ యొక్క సపోజ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, దానికి మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి 16. సో 16 కాబట్టి O2 అన్నాడు కాబట్టి ఇది 32 అనమాట. సో 80/32 అంటే ఎంత 2.5 అనమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వచ్చేసింది. సో 2.5 10. సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసినాయి కాబట్టి టోటల్ ప్రెజర్ ని ఈ యొక్క ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే దీంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత. సో ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ఆక్సిజన్ కి వచ్చేసరికి దట్ ఈస్ టేకెన్ యాజ్ XO2 ఈక్వల్ టు వాట్ ఈస్ ది ఆక్సిజన్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 12.5. సో ఓన్లీ ఆక్సిజన్ కి వచ్చేసరికి 2.5/10 ప్లస్ 2.5. దట్ మీన్స్ 2.5/12.5. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0.2 అనేది వస్తుంది. ఇది ఆక్సిజన్ కి. మీకు ఇప్పుడు టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ ఆక్సిజన్ గ్యాస్ యొక్క ప్రెజర్ వచ్చేసరికి నీకు XO2 దట్ మీన్స్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఇంటూ ప్రెజర్. XO2 వాల్యూ 0.2, ప్రెజర్ ఈస్ గివెన్ as 2 bar. సో 2 into 0.2 దట్ మీన్స్ 0.4 bar. సో ద ఆన్సర్ ఈస్ 0.4 bar. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి 0.4 bar. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాసెస్ అనేది 20% ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ పర్సంటేజ్ అనుకోండి. 50% ఉందనుకోండి, టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ బేస్డ్ ఆన్ ద డాల్టన్స్ లా. ఇలా ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుకుండా నెంబర్ ఆఫ్ మోల్స్ లో ఆక్సిజన్ మోలార్ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసావు. ఆక్సిజన్ మోల్ యొక్క పర్సంటేజ్ నే మీకు ఉన్నటువంటి ప్రెజర్ తో మల్టిప్లై చేస్తే వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ డేటా ఈజ్ అబ్టైన్డ్ ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్. ఓకే, అబ్టైన్డ్ ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్. ద గ్యాస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. ఈ గ్యాస్ ఐడియల్ గ్యాస్ గా బిహేవ్ చేయాలి.
Okay, in the pressure range in bar. ఐడియల్ గ్యాస్ యొక్క కండిషన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈక్వల్ టు ఇక్కడ అపేరెంట్ ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ n ఈక్వల్ టు 1 అవ్వాలి. సో n ఈక్వల్ టు 1 అవ్వాలి అంటే జనరల్ గా ఏంటి PV ఈక్వల్ టు nRT, PV ఈక్వల్ టు nRT. దీని నుంచి n ఈక్వల్ టు ఏం రాయొచ్చు PV బై RT. ఇక్కడ PV బై RT ఎన్నిటికి ఉన్నాయి 3కి ఉన్నాయి. PV బై RT ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మీ దీని యొక్క రేంజ్ ఏంటి అంటే 1 to 3 అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీలీ అండర్స్టాండ్. సో మే 17th అడిగాడు, 2023లోనే 2 సెషన్స్ లోనూ అడిగాడు. మే 17th జరిగిన క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగాడు, మే 18th జరిగినటువంటి ఎగ్జామ్ లో కూడా అడిగాడు. సో n ఈక్వల్ టు 1 ఇక్కడ 3 కాడ ప్రెజర్ 1 బార్ దగ్గర PV బై RT 1, 2 బార్ దగ్గర PV బై RT 1, 3 బార్ దగ్గర PV బై RT 1. ఓకే, సో n ఈక్వల్ టు 1 అయినప్పుడు అదే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నమాట. సో 1 2 3 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్, previously asked question. The vapors of 1 gram, okay, 1 gram of an element occupy 2.5625 liters, exerting a pressure of 0.5 atm to atm at 1000 K. What is the molar mass? Molar mass calculate చేయమన్నాడు. మోలార్ మాస్ క్యాలిక్యులేట్ చేయమంటే that is m value, అంటే molar mass is nothing but the molar mass of the element. సో దానికి అసలు యాక్చువల్ గా ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి మోలార్ మాస్. మీకు n ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మోలార్ మాస్ ఉంటుంది. సో m ఈక్వల్ టు ఏం రాయొచ్చు m బై n అన్నమాట. ఇక్కడ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎంత m ఈక్వల్ టు 1 గ్రామ్ ఇచ్చాడు. నెక్స్ట్ n వాల్యూ తెలియదు, n ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. n ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, వాల్యూమ్ ఈస్ గివెన్ 2.5625 లీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎట్ ప్రెజర్ P ఈక్వల్ టు 0.5 atm అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ టెంపరేచర్ ఈస్ 1000 Kelvin ఇచ్చాడు. నెక్స్ట్ మోలార్ మాస్ గివెన్ R ఈక్వల్ టు 0.082 ఇచ్చాడు. 0.082 ఆటమ్స్ పర్ మోల్ కెల్విన్ కి ఇది. సో ఇప్పుడు నీకు n కావాలి అంటే ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT. సో వాట్ ఈస్ ద అన్నోన్ టర్మ్, n ఈక్వల్ టు PV బై RT. So what is the P value? 0.5. Volume is given 2.5625. ఇక్కడ చూడండి 0.5 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో దీన్ని బార్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, 0.5 ఇంటూ 10⁵ వేసుకుంటాం. ఓకే, 1 ఇంటూ 10⁵ బార్ కదా, 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 10⁵ వేసుకోవాలి. సో 10⁵ వేసుకుంటే ఇంటూ 10⁵ బై RT. R వాల్యూ 0.082 ఇంటూ దిస్ వాల్యూ టెంపరేచర్ ఈస్ 1000 Kelvin అనమాట. సో 1000 Kelvin. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0.5 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఇక్కడ మోల్స్ కూడా R వాల్యూ కూడా పర్ అటమ్స్ ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు దట్. 0.5 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. సింపుల్ గా డైరెక్ట్ గా P is 0.5 into 2.5625 by RT. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే n ఈక్వల్ టు 0.0156 వస్తుంది. సో మీకు కావాల్సింది మోలార్ మాస్ ఈక్వల్ టు మాస్ బై నెంబర్ ఆఫ్ మోల్స్. సో మాస్ ఈజ్ 1 గ్రామ్ by number of moles 0.0156. So by the simplification we get the value of 64. So it is the molar mass. 64 is the correct answer. Okay, next coming to another problem. A gas obeys Charles law.
Charles law. What is Charles law? చూద్దాం. A gas obeys Charles law in the temperature range of 0 to 500 Kelvin at a given pressure. At a given pressure, its volume changes to 0. Its volume changes to 0 at a temperature of. ఇక్కడ చార్లెస్ లో టెంపరేచర్ రేంజ్ ఇవన్నీ పక్కన పెడితే ఈ యొక్క ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఎలాంటి బిట్స్ కి ఇట్స్ వాల్యూమ్ చేంజెస్ టు 0 degree centigrade. Okay, its volume changes to 0 at a temperature of. So at a temperature of. So volume changes means what? dV, that equal to change in volume, V2 minus V1 equal to 0. Okay, so that means here final volume అనేది 0 ఎప్పుడు అయిపోతుందంటే the volume approaches to 0. Here ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే the volume approaches to 0. Volume is equal to 0 ఎప్పుడు అవుతుందంటే ఇది at absolute zero temperature. Absolute zero temperature దగ్గర గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది 0 అయిపోతుంది. సో వాట్ ఈస్ అబ్సల్యూట్ టెంపరేచర్? దట్ ఈస్ 0 degree Kelvin అన్నమాట. లేదా 0 degree Kelvin అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే -273.15 degree centigrade. So absolute zero temperature is 0 degree Kelvin or -273.15 degree centigrade. So answer is here -273.15 degree centigrade. So theoretical bit కానీ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. A gas obeys Charles law in the temperature range of 0 to 500 Kelvin at a given pressure. Its volume changes to 0 at a temperature of. దాని యొక్క వాల్యూమ్ చేంజెస్ టు 0 అవుతారు. ఎప్పుడు 0 అవుద్ది అంటే అబ్సల్యూట్ 0 టెంపరేచర్ దగ్గర గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది 0. సో 0 degree అబ్సల్యూట్ 0 టెంపరేచర్ ఏంటి? 0 degree Kelvin ఆర్ -273.15 degree centigrade. సో ఈ క్వశ్చన్ May 18th 2023లో అడిగాడు. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కి సంబంధించి మీకు ఎంసెట్ లో 2 బిట్స్ కంపల్సరిగా ఇస్తాడు, 2 మార్క్స్ కంపల్సరిగా ఇస్తాడు. నెక్స్ట్ ఈ సెట్ లో 1 మార్క్ కంపల్సరిగా ఇస్తాడు అన్నమాట. సో ఇది ఈరోజు టాపిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మరిన్ని ఈ సెట్ అండ్ ఎంసెట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కోసం బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ and please follow Brinda Engineering Academy channel. Thank you. All the best.